ముందుగా మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఈ నెల 27ని మీరు అల్యూమినియం మీట్ యూఎస్లో కండక్ట్ చేయడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. సో లాస్ట్ టైం కూడా 2 years బ్యాక్ ధూళిపాటి గారు ముందు ఇనిషియేషన్ చేసుకుని మన కాలేజీకి రావడం, ఆ రోజున వెంకయ్య నాయుడు గారి మీటింగ్ జరగటం, ఆ మీటింగ్లో ఆయన మమ్మల్ని ప్రపోజ్ చేసి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేసినప్పుడు నేను అలాగే సెక్రటరీ గారు మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా బాగా చేశారు లాస్ట్ ఇయర్, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో ఇదే సందర్భంగా నేను ఎంత ఇలా జరగడానికి కారణమైన మా కాలేజీలో విశ్వనాథరాజు గారు కానీ మెకానికల్ ప్రొఫెసర్ అయినా, అలాగే పద్మరాజు గారు రిటైర్డ్ సిఎస్సి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గారు, అలాగే అనిల్, అలాగే మిగతా కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఈ అల్యూమినియంతో రెగ్యులర్ టచెస్ ఉండడం వలన చాలా అల్యూమినియం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ 25 yearsకి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం కనుక తీసుకుంటే 2020 పాస్ అవుట్ స్టూడెంట్స్ 4 నుంచి 5 బ్రాంచెస్ ఈ నెలలో కండక్ట్ చేసుకుంటానికి కూడా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు చాలా, ఎస్పెషల్లీ సివిల్కి నాకు సంబంధం కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మొన్ననే వచ్చి కలవటం జరిగింది. కలిసి వాళ్ళు షేర్ చేసుకుంటాం. అంటే కొందరైతే ఈ 25 yearsలో ఒకసారి కూడా కలవలేదంట. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇలా కలుద్దామని ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్ నుంచి కూడా ప్రత్యేకంగా దీని గురించే వచ్చి మళ్ళీ వెళ్తున్నారు. అది చాలా గొప్ప శుభ పరిమాణము మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో. మనకి ఏ కమిటీ వచ్చినా, ఎన్బిఏ కానీ న్యాక్ కానీ కమిటీ వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే అల్యూమినియంతో కూడా మీట్ అవుతారు. సో లాస్ట్ టైం ఎన్బిఏ అంటే లాస్ట్లో ఉంటుంది. అది లాస్ట్ టైం ఎన్బిఏ విజిట్ టైంలో ఆ చైర్మన్ గారు అల్యూమినియం పిలిచారంటే ఉన్నారు సార్, పలానా ఐ బ్లాక్లో ఉన్నారు సార్ అని చెప్పాను. ఎంతమంది ఉంటారు? 10 మంది ఉంటారా, 15 మంది ఉంటారా అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. నేను అప్పుడు ఆయనతో ఏం చెప్పానంటే 10 మంది కాదు సార్, 200 మంది పైన ఉంటారని చెప్పాను. దానికి ఆయన ఆశ్చర్యపోయాను, నేను ఇప్పుడు దాకా అలా ఎవరిని చూడలేదని. అది మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అల్యూమినియం స్ట్రెంత్ అనమాట. అలాగే మన ఎస్ఆర్కేఆర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, విశ్వనాథరాజు గారు వెళ్ళి చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. మన ఈ మధ్య రీసెంట్గా మనకి చలివేంద్రం అనేది కండక్ట్ చేశారు. వేసవికాలంలో మనకి ఇక్కడ బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి చలివేంద్రం అనేది క్రియేట్ చేసి రోజుకి 4000 మంది స్టూడెంట్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఆ మధ్య బటర్ మిల్క్ తాగడం కూడా జరిగింది. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా, పూర్ పీపుల్ అందరికీ కూడా కూపెన్స్ రూపంలో మీ అల్యూమినియం అసోసియేషన్ సప్లై చేస్తున్నది. అదే కాకుండా ఈ మధ్యన మన కాలేజీలో ఏ ఈవెంట్ జరిగినా దానికి కీనోట్ అడ్రస్ ఇచ్చే స్పీకర్స్ అందరూ కూడా మన అల్యూమినియం, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే మన కాలేజీ నుంచి బయటికి వెళ్ళి బాగా సక్సెస్ అయిన వాళ్ళ చేత మేము పాఠాలు చెప్పిస్తున్నాం. దాన్ని చెప్పించడానికి కారణం ఏంటంటే ఈ ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు కొంచెం మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో, అలాగే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందనే ఉద్దేశంతో అది కూడా చేయడం జరుగుతున్నది. అలాగే మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉపయోగపడుతున్నారు. గీతా మెమోరియల్ అనేది ఒక స్టైఫండ్ ఇస్తున్నారు. అలాగే ఓరిగంటి అనేది కూడా అల్యూమినియం మీతోటి స్టైఫండ్ ఇస్తున్నారు. మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ వాలంటీర్గా ఒక 20 lakhs కలెక్ట్ చేసి అది జయరాజు గారి, జనార్దన్ రెడ్డి గారి పేరు మీద ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఇచ్చారు. దానికి ఇంకా పూర్తిగా అవ్వడం జరగలేదు. ఈ రోజునే మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మన ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు చదువుకునే టైంలో అయితే జస్ట్ ఏదో పాఠం చెప్పడం, చదువుకున్న ఎగ్జామినేషన్స్ రాయడం సరిపోయేది. కానీ ఈ రోజున నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అదే కాదు, ఒక స్టూడెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి. అతనికి జాబ్ చేయడం ఇష్టమా, లేకపోతే అతను ఎంటర్ప్రీనర్ అవ్వాలని ఉందా, లేకపోతే అతనికి ఏదైనా మ్యూజిక్ నేర్చుకోవాలి, అది ఏదైతే ఇంపార్టెంటో వాటికి కూడా ఓపెన్ ఎలెక్టివ్స్, ఓపెన్ ఎలెక్టివ్స్, మైనర్ ఇంజనీరింగ్ అన్నీ కూడా తీసుకొచ్చి ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దానివల్ల మనకి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తున్నది. ప్లేస్మెంట్స్లో కూడా చాలా హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ 2 స్టేట్లోనే మన కాలేజీకి వస్తున్నది. అలాగే స్టార్టప్స్ కూడా స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే మీరు 27ని మీరు అక్కడ కండక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఫంక్షన్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.